భూమిపై కొలువుదీరిన లక్ష్మీనారాయణుడు ఉగ్ర నరసింహ అవతారంలో దర్శనమిచ్చే శాంతమూర్తి, సింహగిరిపై వెలసిన వరాహ నరసింహుడు. ఏడాది పొడవునా చందన లేపనంతో సుగంధ ద్రవ్యాల్లో చల్లబడుతూ వైశాఖ మాస శుక్లపక్ష తదియ రోజున మాత్రమే నిజరూప దర్శనమిచ్చే భక్తవరదుడు సింహాద్రి అప్పన్న. అదే చందనోత్సవం. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే నిజరూపంలో భక్తులకు దర్శనమిచ్చి మిగతా 364 రోజులు చందనంతో కప్పబడి లింగాకృతిలో కనిపిస్తారు సింహాచలంలోని వరాహ లక్ష్మీ నృసింహస్వామి. ఏటా వైశాఖ శుద్ధ తదియనాడు స్వామి విగ్రహం నుంచి చందనాన్ని ఒలిచి కొత్త చందనాన్ని పూస్తారు. దీన్నే చందనోత్సవం అంటారు. చందనం ఒలిచి మళ్లీ పూసే మధ్యలో 12 గంటల పాటు భక్తులకు నిజరూపంలో అంటే వరాహం తల, సింహం తోక కలిగిన మనిషి శరీరంతో ఉండే నృసింహస్వామి రూపాన్ని దర్శించుకునే అవకాశం కల్పిస్తారు. నృసింహస్వామికి పూసే చందనాన్ని ఎవరు ఎలా తయారు చేస్తారు, ఎంత చందనం పూస్తారు, అలాగే స్వామిపై నుంచి తొలగించిన చందనాన్ని ఏం చేస్తారు? చందనోత్సవం సాధారణంగా ఏప్రిల్, మే నెలల్లో జరుగుతుంది. దీనికి అవసరమైన చందనం తయారీకి కావలసిన గంధం చెక్కలను ప్రతి ఏటా తమిళనాడు రాష్ట్రంలోని తంజావూరు నుంచి తీసుకొస్తారు. ఇక్కడ జాజిపోకల అనే మేలు రకం గంధపు చెక్కలు దొరుకుతాయి. చందనోత్సవం కోసం తమకు గంధం చెక్కలు కావాలి అంటూ తమిళనాడు ప్రభుత్వానికి సింహాచలం దేవస్థానం అధికారులు లేఖ రాస్తారు. అక్కడ నుంచి తీసుకుని వచ్చిన గంధపు చెక్కలను అరగదీసేందుకు ఆలయ వైదికులు ముహూర్తం పెడతారు. ఆ రోజున గంధపు చెక్కలకు పూజలు నిర్వహించి ఆలయ ప్రధాన అర్చకుడు తొలి గంధం చెక్క అరగదీస్తారు. తొలి విడతగా సమర్పించేందుకు సుమారు 3 మణుగులు అంటే 125 కిలోల చందనాన్ని సిబ్బంది ఆలయ బేడా మండపంలోని రాళ్లపై అరగదీస్తారు. చందనోత్సవానికి కొద్ది రోజుల ముందు నుంచే గంధపు చెక్కల నుంచి చందనాన్ని తీసే ప్రక్రియ మొదలు పెడతారు. ఈ అరగదీత కార్యక్రమంలో ఆలయ సిబ్బందితో పాటు ముందుగా దరఖాస్తు పెట్టుకున్న కొందరు భక్తులు కూడా పాల్గొంటారు. ఇలా అరగదీసిన చందనానికి సుగంధ ద్రవ్యాలు కలుపుతారు. ఆ తరువాత చందనోత్సవం రోజు అర్ధరాత్రి నుంచే బంగారు పురుగులతో నృసింహస్వామి విగ్రహంపై ఉన్న చందనాన్ని ఒలవడం మొదలు పెడతారు. అది పూర్తయిన తరువాత నృసింహస్వామి నిజరూప దర్శనానికి భక్తులకు అనుమతిస్తారు. నిజరూపంలో ఉండే నృసింహస్వామిని తొలిగా దర్శనం చేసుకునేది మాత్రం ఆలయ ధర్మకర్తలైన విజయనగర రాజులే. తొలి నిజరూప దర్శనాన్ని ఆలయ అనువంశిక ధర్మకర్తలైన పూసపాటి వంశీయులకు, స్వామివారి నిజరూపం తొలి దర్శనం ఆలయ ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులు స్వామికి గంధనం సమర్పిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం తరపు నుంచి స్వామివారికి గంధంతో పాటుగా పట్టు వస్త్రాలు కూడా సమర్పిస్తారు. చందనోత్సవానికి ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారు. నిజరూప దర్శనాలు పూర్తయిన తరువాత చందనం పూతతో నృసింహస్వామి నిజరూపం నుంచి నిత్య రూపంలోకి మారుతారు. ఈ చందనపు పూత కేవలం ఒక్కసారి మాత్రం జరిగే క్రతువు కాదు. అక్షయ తృతీయతో పాటు వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ పౌర్ణమి రోజుల్లో మరో 3 మణుగుల చొప్పున చందనాన్ని స్వామివారికి పూస్తారు. చందనం అరగదీత తరువాత మిగిలిపోయే గంధపు చెక్కలను తూకం వేసి వాటిని ఆలయ భాండాగారంలో భద్రపరుస్తారు. అలాగే ప్రతి ఏటా నృసింహస్వామి విగ్రహం నుంచి ఒలిచే 12 మణుగులు అంటే 500 కిలోల చందనాన్ని చిన్న చిన్న ప్యాకెట్లలో పెట్టి భక్తులకు ప్రసాదంగా అందజేస్తారు. తెలుసుకున్నారు కదా, లక్ష్మీనారాయణుడు ఉగ్ర నరసింహ అవతారంలో దర్శనమిచ్చే శాంతమూర్తి, సింహగిరిపై వెలసిన వరాహ నరసింహ స్వామివారి చందన ఉత్సవం గురించి సమాచారాన్ని. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.